అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్వీఎస్. ఈరోజు చందమామ కథల్లో నిజమైన అబద్ధమని చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక గ్రామంలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు ఆసాములు ఇరుగు పొరుగును ఉండేవారు. అంటే రామయ్య భీమయ్య అనే ఇద్దరు రైతులు ఇరుగు పొరుగును ఉండేవారు అన్నమాట. తనకన్నా భీమయ్యకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండటం వల్ల రామయ్యకు కన్ను కుట్టింది. భీమయ్యను ఎలాగైనా గ్రామం నుంచి పంపించి వేయటానికి రామయ్య ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అంటే రామయ్య ఏం చేశాడు, భీమయ్యకు తనకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండటం వల్ల కన్ను కుట్టింది. కన్ను కుట్టడం అంటే ఇక్కడ ఏమిటంటే ఓరవలేకపోయాడని అర్థం అన్నమాట. ఎలా అయినా సరే ఊరు నుంచి పంపించేయాలని అనుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి రామయ్య తన ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు దాచేసి 1-2 వస్తువులను భీమయ్య పెరట్లో పడేశాడు. తెల్లవారుతూనే రామయ్య తన ఇంటిని దొంగలు దోచారని మొత్తుకుంటూ శివతాండవం చేయసాగాడు. ఏం చేశాడు, ఒకరోజు అర్ధరాత్రి అయ్యేసరికి రామయ్య తన ఇంట్లో కొన్ని సామాన్లు దాచేసుకున్నాడు. ఏదో 1-2 వస్తువులను మాత్రం భీమయ్య పెరట్లోనికి పడేశాడనమాట. తెల్లవారుతూనే దొంగలు పడ్డారని అబద్ధం చెప్పి గోలగోల పెట్టేశాడు. రామయ్య పోయాయన్న వస్తువుల్లో 2 భీమయ్య పెరట్లో దొరికాయి. నా ఇంట్లో భీమయ్యే దొంగతనం చేశాడు, ఇంకేముంది అని రామయ్య ఊరోళ్ళందరి దగ్గర మొత్తుకున్నాడు. ఏం చేశాడు, రామయ్య పోయాననుకున్న వస్తువులు ఏం జరిగినాయి, భీమయ్య పెరట్లో దొరికేశాయి. దొరికేసరికల్లా రామయ్య ఏం చేశాడు, ఊళ్ళో వాళ్ళందరి దగ్గర ఏం చెప్పాడు, ఇంకేముంది భీమయ్యే నా వస్తువులు దొంగతనం చేసేసాడు అని చెప్పేశాడు. అయితే భీమయ్య పెరట్లో వస్తువులు దొరకటం వల్ల ఊళ్ళో వాళ్ళు రామయ్య మాటలు నమ్మేశారు. నాకేమీ తెలియదు అని భీమయ్య ఎంత మొరపెట్టినా అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. గ్రామాధికారులు రామయ్యను భీమయ్యను పిలిపించారు. అయితే భీమయ్య మాత్రం చెప్పాడు, ఎంత మొరపెట్టుకున్నా ఎవ్వరూ నమ్మలేదన్నమాట. ఎందువల్ల, అతని పెరట్లో దొరకడం వల్ల నిజంగా భీమయ్యే దొంగతనం చేశాడని ఊరు వాళ్ళు అనుకున్నారు. అయితే గ్రామంలో ఉన్న అధికారులు ఏం చేశారు, రామయ్యను భీమయ్యను పిలిపించారు. నేను ఏ పాపము ఎరగను, నా మాట నమ్మండి అని భీమయ్య అన్నాడు. అయితే రామయ్య వస్తువులు నీ పెరట్లోకి ఎలా వచ్చాయి అని గ్రామాధికారులు భీమయ్యను ప్రశ్నించారు. కరెక్టే, నువ్వు ఏ పాపము ఎరగవు, కానీ రామయ్య వస్తువులు నీ పెరట్లోకి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయని మాత్రం భీమయ్యను అడిగారన్నమాట ఊరు పెద్దలు. అది దేవుడికే తెలియాలి, నేను మాత్రం నిరపరాధిని అన్నాడు భీమయ్య. గ్రామాధికారులు రామయ్య ఇంటి పోయాయన్న వస్తువుల జాబితా తీసుకుని మేము విచారిస్తాం, ఇక మీరిద్దరూ వెళ్ళండి అని రామయ్యను భీమయ్యను పంపించేశారు. రామయ్య ఇంటిలో ఏ వస్తువులు పోయాయో మేము విచారం చేస్తాంలే, కానీ మీరు మాత్రం వెళ్ళండి అని గ్రామాధికారులు వాళ్ళిద్దరిని పంపించేశారు. ఇది జరిగిన రోజు సాయంకాలమే రామయ్య అవసరమైన పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రామయ్య భార్య ఒక్కరితే ఇంట్లో ఉన్న సమయంలో దొంగలు పడి రామయ్య దాచినది దాయింది కూడా చాలా మటుకు దోచుకుపోయారు. అయితే ఏం జరిగింది, ఆ రోజే రాత్రి సాయంకాలం రామయ్య వేరే పని మీద పొరుగురు వెళ్ళాడు. అతని భార్య ఒక్కరితే ఉండడం చూసి గమనించిన దొంగలు వాళ్ళ ఇంట్లో పడి రామయ్య దాచింది దాయింది కూడా మొత్తం అన్నీ దోచుకుని పోయారు. తెల్లవారి రామయ్య భార్య తమ ఇంట దొంగలు పడ్డారని మొత్తుకున్నది. ఈ విషయం ఊరంతా పాకింది. గ్రామాధికారులు ఈ సంగతి విని రామయ్య ఇంటికి వెళ్ళి రామయ్య భార్యని అడిగి పోయిన వస్తువుల జాబితా రాసుకున్నారు. భీమయ్య దొంగిలించాడన్న వస్తువుల జాబితాతో రామయ్య భార్య చెప్పిన వస్తువుల జాబితాను పోల్చి చూస్తే మొదటి జాబితాలో ఉన్న వస్తువులన్నీ రెండవ జాబితాలోనూ ఉన్నాయి. అయితే ఏం చేశారు, భీమయ్య దొంగిలించాడు అని అన్నారు కదా, ఆ వస్తువులను ఏం దొంగిలించాడు ఇవన్నీ పోల్చుకు చూసుకుంటే మొదటి జాబితా రెండవ జాబితాలో కూడా అదే వస్తువులు ఉన్నాయి. గ్రామాధికారులు నిజం గ్రహించి రామయ్య తిరిగి రాగానే తమ వద్దకు పంపమని రామయ్య భార్యతో చెప్పి వెళ్ళిపోయారు. అయితే రామయ్య వచ్చిన వెంటనే రమ్మని చెప్పేసి గ్రామాధికారులు వెళ్ళిపోయారు. పొరుగురు నుంచి తిరిగి వస్తూనే రామయ్య జరిగినది తెలుసుకుని తాను భీమయ్యకు అంటగట్టిన దొంగతనం నిజంగానే జరిగినందుకు లబోదిబోమన్నాడు.
గ్రామాధికారులు రామయ్యతో మొన్న నీ ఇంట దొంగతనం జరిగిందని చెప్పి పోయిన వస్తువుల జాబితా ఇచ్చావు. నిన్న రాత్రి మళ్ళీ దొంగతనం జరిగిందని చెప్పి నీ భార్య పోయిన వస్తువుల జాబితా ఇచ్చింది. ఇవిగో 2 జాబితాలును. మొన్న పోయిన వస్తువులన్నీ నిన్న మళ్ళీ ఎలా పోయాయి? నువ్వు భీమయ్య మీద లేని దొంగతనం ఆరోపించడానికి కుట్ర చేసినట్టు స్పష్టమవుతున్నది. అయితే ఏం జరిగింది ఇక్కడ? అంతకు ముందర భీమయ్య దొంగతనం చేశాడని చెప్పి వస్తువుల జాబితాని తయారు చేసి ఇచ్చాడు గ్రామ పెద్దలకు. ఎవరు? రామయ్య. అయితే నిజంగానే దొంగలు పడి మొత్తం ఇంట్లోని వస్తువులన్నీ దొంగలు తీసుకుని వెళ్ళిపోయారు. రామయ్య భార్య ఏం చేసింది? మళ్ళీ ఆమె ఇంకొక జాబితా తయారు చేసి ఇంట్లో ఏ వస్తువులు పోయినాయో మళ్ళీ తయారు చేసి ఉంచింది. అంత ముందరే పోయేవాళ్ళు కదా పోయిన వస్తువులు, తిరిగి మళ్ళీ కొత్త జాబితా ఎలా వచ్చింది? అప్పుడే గ్రామాధికారులకు అర్థమైందనమాట ఇదంతా భీమన్న చేసిన పని, భీమన్న మీద పన్నిన పన్నాగమే. కానీ భీమన్న ఎటువంటి పాపం ఎరగడు. రామయ్యే భీమన్న మీద ఇటువంటి నేరాన్ని ఆరోపించి తన ఊరు నుంచి ఎలాగోలా బయటకు పంపించడానికి ప్లాన్ వేశాడని గ్రామ పెద్దలకు అర్థమైనది. అయితే కుట్ర చేసినట్టు స్పష్టంగా తెలిసింది. అందుచేత నువ్వు భీమయ్య క్షమాపణ చెప్పుకొని నష్టపరిహారం చెల్లించుకుని గ్రామం వదిలి వెళ్ళిపో అన్నారు. భీమయ్యకు చేయించాలనుకున్నది రామయ్యకే జరిగింది. అతను సొమ్ము పొరుగు 2 పోగొట్టుకొని గ్రామాంతరం వెళ్ళిపోయాడు గ్రామం నుంచి బయటికి. అయితే ఎవరికో నష్టం చేద్దామని అనుకున్నాడు రామయ్య, కానీ తిరిగి తనే నష్టపోయాడు. ఒకరికి అపకారం చేయాలని తెలిస్తే అది మనకే జరుగుతుందనేదే ఈ కథలోని నీతి అన్నమాట. ఇప్పుడు వరాలిచ్చే వనదేవత అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో 2 అన్నతమ్ములు ఉండేవాళ్ళు. అన్న స్వార్థపరుడు, తమ్ముడు అమాయకుడు. తండ్రి పోగానే అన్న ఆస్తి అంతా తీసేసుకుని తమ్ముడికి ఏమీ లేకుండా చెయ్యాలని చూశాడు. కానీ 4 పెద్ద మనుషులు చివాట్లు పెట్టిన మీదట తమ పెరట్లో ఉన్న గొడ్లపాకను తమ్ముడికి పంచి ఇచ్చాడు. అమాయకుడు కావడం చేత తమ్ముడు దానితో తృప్తి పడ్డాడు. ఇక్కడ ఏం జరిగింది? అనగనగా ఒక ఊళ్ళో 2 అన్నతమ్ములు ఉన్నారు. అయితే అన్న ఇక్కడ ఎవరు? చాలా స్వార్థపరుడు. తమ్ముడు మాత్రం అమాయకుడు. తండ్రి పోగానే ఆస్తి అంతా తీసేసుకుని తమ్ముడికి ఏమీ లేకుండా చెయ్యాలని చూశాడు. కానీ 4 పెద్దలు కలిసి చివాట్లు పెట్టేసరికి ఏం చేశాడు? గొడ్ల సావుడు మాత్రం తమ్ముడికి ఇచ్చేసి మిగతా అన్నీ తను తీసేసుకున్నాడు. తమ్ముడు అమాయకుడు కాబట్టి తృప్తి పడిపోయాడు. తమ్ముడు ఆ పని ఈ పని చేసి తన పెళ్ళాన్ని పిల్లలను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. అన్న మట్టుకు తన వద్ద ఉన్న డబ్బును వడ్డీకి త్రిప్పుతూ తన పెళ్ళాంతో హాయిగా జీవిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? తమ్ముడు పాపం ఏదో బయట పని చేసుకుంటూ పెళ్ళాన్ని పిల్లల్ని పోషించుకుంటున్నాడు. అన్న మాత్రం ఉన్న డబ్బునంతా హాయిగా వడ్డీకి తిప్పుకుంటూ పెళ్ళాంతో సరదాగా జీవిస్తున్నాడు. అయితే తమ్ముడి సంపాదన ఏనాడు అతని కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. అందుచేత వారికి ఏ విషయంలోనూ సంతృప్తి అనేది ఉండేది కాదు. ఈ పనిచేసే సంపాదన ఇంటి ఖర్చులు కూడా సరిగ్గా సరిపోయేది కాదనమాట. ఆ కారణంగా తమ్ముడు అన్న వద్ద అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడు. ఆ అప్పు ఎలాగో తీరేది కాదు కనుక అప్పు కొంత దాకా పెరిగిన తర్వాత ఆ గొడ్లపాకు కూడా స్వాధీనం చేసుకుని అక్కడ మరొక ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు అన్న. అన్న ఎలా ఆలోచిస్తున్నాడు? ఏదో కొంచెం కొంచెం అప్పు కింద తమ్ముడికి ఇచ్చి కొద్ది డబ్బుతోనే ఆ గొడ్లపాకను కూడా ఎలాగ తమ్ముడు తీర్చలేడు, అది కూడా తన స్వాధీనం చేసేసుకోవచ్చని అన్న చూస్తున్నాడు అనమాట. ఇలా ఉండగా తమ్ముడు అడవి దాటి ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. అతను ఆ ఊరు వెళ్ళి తన పని తను చూసుకుని వేకువజామునే బయలుదేరి తన ఊరు వస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగింది? ఒక ఊరు వెళ్ళి పని చేసుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉండగా సూర్యోదయం అయ్యేసరికి అతను ఒక చిన్న కొలం దగ్గరికి వచ్చాడు. ఆ కొలంలో ఒకే ఒక బంగారు రంగుల తామర మొగ్గ ఉన్నది. తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ మొగ్గ మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే అది విచ్చుకున్నది. ఇక్కడ ఏం జరిగింది? తమ్ముడు వస్తున్నాడు, సూర్యోదయం అయ్యేసరికల్లా ఒక కొలం దగ్గరికి వచ్చాడు. ఆ కొలంలో బంగారు రంగుగా తామర మొగ్గ కనిపించింది. సూర్యరశ్మి పడగానే అది ఏం జరిగింది? విచ్చుకున్నది.
అపూర్వమైన ఆ బంగారు తామర పుష్పాన్ని చూసి ముగ్ధుడై తమ్ముడు దాన్ని కోసేసుకున్నాడు. అదే క్షణంలో అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. కోయగానే ఒక స్త్రీ అనేది ప్రత్యక్షమైనది. ఆమె దేవతా స్త్రీలా కనిపించేసరికి తమ్ముడు ఆమెకు నమస్కరించాడు. ఆ దేవతా స్త్రీ అతనితో, ఈ కొలంలో రోజు ఒకే ఒక పువ్వు పూస్తుంది. దాన్ని నేను నా పూజకు ఉపయోగించుకుంటాను. అందుచేత నువ్వు కోసిన పుష్పాన్ని నాకు ఇచ్చి దానికి బదులుగా ఏదైనా వరం కోరుకో అని చెప్పింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? బంగారు తామర మొగ్గ కనిపించింది. దాన్ని కోసుకొచ్చని అనుకున్నాడు. ఈలోగా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆ స్త్రీ ఏమని చెప్పింది? నేను రోజు పూజకు ఉపయోగించుకుంటాను. దీనికి ప్రతిఫలంగా నీకు ఏదో ఒకటి ఇస్తాను. ఇది మాత్రం నాకు ఇచ్చేయని చెప్పింది. తమ్ముడు పశ్చాత్తాపంతో, దేవి, నేను తెలియక కొలంలో దిగి ఈ పుష్పాన్ని కోసాను. ఆ కారణంగా తప్పు నాదే. ఈ భాగ్యానికి వరం దేనికి? నీ పుష్పాన్ని నువ్వు తీసుకో అంటూ ఆ బంగారు కమలాన్ని ఆమెకి ఇచ్చేశాడు. నువ్వు చాలా మంచివాడివి. నీ మంచితనానికి మెచ్చి వరం ఇవ్వదలిచాను. ఏదో కోరుకో, ఏదన్నా కోరుకో అన్నదామె. వెంటనే ఆనందపడి ఈ తమ్ముడికి ఏం చేసింది? ఆవిడొక వరం కోరుకోమని చెప్పింది. తమ్ముడు కొంచెం ఆలోచించి, దేవి, పేదరికం చేత మా ఇంటిల్లపాతి అసంతృప్తితో బతుకుతూ ఉన్నాం. మాకు ఏనాటికి అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు అన్నాడు. అయితే ఈ పేదరికంతో బతుకుతూ ఉండడం వల్ల ఏం చేశాడు తమ్ముడు? మాకు అసంతృప్తిగా ఉంది, ఇంక జీవితంలో అసంతృప్తి అనేది లేకుండా ఉండేటట్టు చూడమ్మా అని వరం అడిగాడు. చాలా తెలివిగా వరం కోరావు. ఏ వరం కోరినా మనిషి చివరకు కోరేది సంతృప్తే. మరొక వరం కోరినట్టయితే ఇంకా మంచి వరం కోరకపోతేనే అన్న అసంతృప్తి నీకు ఉండేది అని చెప్పి దేవతా స్త్రీ అదృశ్యమైనది. అయితే మంచి కోరుకున్నావు. తృప్తి అనేది మానవుడికి అవసరం. అటువంటి తృప్తి కావాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు ఇలా చెప్పేసేసి ఆ స్త్రీ ఏం చేసింది? మాయమైపోయింది. తమ్ముడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు అతని ఇంటి జీవితమే మారిపోయింది. అతను ఎంత తీసుకువచ్చినా అందరికీ సరిపోవడమే కాక కొంత మిగులుతున్నది. అతని ఇంట ఏ విషయంలోనూ ఎవరికి అసంతృప్తి అన్నదే లేదు. అతను అన్న దగ్గరికి అప్పు కోసం వెళ్ళకపోగా చేసిన అప్పులన్నీ క్రమంగా తీర్చేశాడు. తమ్ముడు సంసారం పచ్చగా ఉండటం కనబడేసరికి వాళ్ళకేదో నిధి దొరికి ఉంటుంది అని అనుకున్నాడు అన్న. తమ్ముడు పోలావాడు కనుక అడిగితే చెప్పేస్తాడు అనుకుని వెళ్ళి, ఏం తమ్ముడు, అంతా కులాసాగా ఉంటున్నారా? నా అప్పు అంతా తీర్చేశావు, మళ్ళీ అప్పు అంటూ రాలేదు, ఏమిటి విశేషం? నా దగ్గర దాపరికం దేనికి అన్నాడు. అయితే అన్నయ్యకు ఈర్ష్య కలిగి తమ్ముడి నుంచి ఎలాగోలా నిజాన్ని రాబట్టి ఏంటి జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుని అడిగాడు. ఏమీ లేదన్నయ్య, ఉన్న దాంతోనే మాకు జరుగుబాటు అవుతున్నది. అంతేకాక నేను కష్టపడి సరిపోయిన దాంట్లోంచే కాస్త కోస్తో మిగుల్చుకుంటున్నాను కూడా. ఏ కొరత లేకుండా బతుకుతున్నాం అన్నాడు తమ్ముడు. అన్న నవ్వి, నా దగ్గర దాస్తున్నావు, ఏదో నిధి దొరికింది నీకు, లేకపోతే ఇంతకాలమూలైన జరుగుబాటు ఇప్పుడెలా వచ్చింది అన్నాడు. తమ్ముడు దాచకుండగా అన్నతో అడవిలో కొలను గురించి, తామర పువ్వు గురించి, దేవత గురించి, ఆమె ఇచ్చిన వరం గురించి వివరంగా చెప్పేశాడు. ఏం చేశాడు అప్పుడు తమ్ముడు? మొత్తం దాయకుండగా జరిగిన సంగతి అంతా వాళ్ళ అన్నకి చెప్పేశాడు. అంతా విని అన్న తమ్ముడితో ఏమీ అనకుండగా ఇంటికి వచ్చేసి దేవతను ఏం వరం కోరుకోవాలో తెల్లవార్లు ఆలోచించి తేల్చుకున్నాడు. అతను మరునాడు ఉదయం సూర్యోదయం కాకపూర్వమే అడవిలో ఉన్న కొలం దగ్గరకు వెళ్ళాడు. కొలంలో ఒకే ఒక బంగారు తామర మొగ్గ ఉన్నది. సూర్యకిరణాలు దాని మీద పడగానే అది విచ్చుకున్నది. వెంటనే అన్నదాన్ని కోసేసి తన రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అంతలో వనదేవత రానే వచ్చేసింది. ఆమె అన్నను అతను పువ్వు పట్టుకున్న వాలకాన్ని చూసి అతను కావాలనే ఆ పని చేశాడని గ్రహించింది. ఆ పువ్వు నాది, నాకు ఇచ్చేయి అన్నది. అన్న వెకిలిగా నవ్వి, నాకు వరం ఇస్తే పువ్విస్తా, లేకపోతే ఇవ్వను అన్నాడు. వనదేవత వాడిని చూసి అసహించుకుంటూ, నీకేం వరం కావాలి అని అడిగింది. ముందే ఆలోచించి పెట్టుకున్న అన్న, నేను అనుకున్న ఏదైనా సరే జరగాలి అన్నాడు. వనదేవత వాడికి అలాగే వరమిచ్చి
బంగారు కమలం తీసుకున్నది. వీడు ఏం చేశాడు, తృప్తి కావాలని కోరుకోకుండా ఏదనుకుంటే జరగాలని చెప్పేసి వరం కోరుకున్నాడు స్త్రీని. అన్న ఆనందానికి మేరలేదు. కొలనుగొట్టును ఉన్న మామిడి చెట్టు నిండా పళ్ళు ఉండాలి అనుకున్నాడు. అలాగే జరిగింది. వాడు తిన్నన్ని పళ్ళు తిని ఇంటికి వెళ్ళి తన ఇల్లు పెద్ద భవంతి కావాలనుకున్నాడు. అలాగే జరిగింది. వాళ్ళకిప్పుడు దేనికి లోటు లేదు కనుక ఇంటిల్లపాతి పంచభక్ష పరమాణాలతో విందు ఆరగించారు. ఇదంతా అన్నీ డబల్ రెట్లుగా జరగాలని కోరుకున్నాడు కాబట్టి ప్రతీదీ ఏదైనా సరే జరిగిపోతుందన్నమాట ఆగకుండగా. ఆ సాయంకాలం అన్న భార్య తన తోటికోడలికి మరిదికి తాము గొప్ప చెప్పుకోవడానికి పాకకు వెళ్ళింది. ఆమె చీకటి పడి పాక నుంచి వస్తూ ఉండగా గదిలో పరధ్యానంగా కూర్చుని ఉన్న అన్న పెరట్లోకి తొంగి చూసేసరికి ఎవరో నల్లగా తమకి ఇంటికేసుకు రావడం కనిపించింది. ఏం జరిగింది, పరధ్యానంగా కూర్చుని ఉన్న అన్న ఎందుకో పెరట్లోకి చూశాడట. చూసేసరికి నల్లగా తమకి ఇంటికేసి ఎవరో రావడం చూశాడు. బాబోయ్, అది దెయ్యమేమో, లోపలికి రాదు కదా అని అన్న భయపడ్డాడు. వెంటనే అన్న భార్య దెయ్యంగా మారి ఇంట్లో ప్రవేశించింది. ఈ దెయ్యం నన్ను మింగేస్తుందేమో అని మళ్ళీ అనుకున్నాడు అన్న. అంత పనే జరిగింది. దెయ్యము అన్నను మింగేసి ఎటో వెళ్ళిపోయింది. అన్నకు పిల్లలు లేకపోవడం చేత అతని భవంతి మిగిలిన ఆస్తి తమ్ముడికే సంక్రమించింది. ఇప్పుడు కళల ప్రభావం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి ఎప్పటిలాగే మౌనంగా యథావిధిగానే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అంటున్నాడు, రాజా, నీ ధైర్య సాహసాలు కార్యదీక్ష మెచ్చుకోదగినవి. వెనకటికి సూరజితుడనే రాజకుమారుడు ఎంతో గొప్ప వీరుడై ఉండి కూడా కళలను చూసి బెదిరిపోయాడు. వెనకటికి ఏం జరిగింది, సూరజితుడు అనే రాజకుమారుడు ఏం చేశాడంట, ఎంతో గొప్ప వీరుడే కానీ కళలను చూసి బెదిరిపోయేవాడట. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని విచిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు. సుధీరుడనే రాజు తన దేశాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తూ ఇతర వ్యసనాల జోలికి పోక ప్రజాక్షేమం కోసమే అహోరాత్రులు పాటుపడేవాడు. సుధీరుడనే రాజు ఏం చేసేవాడు, తన దేశాన్ని ఆదర్శప్రాయంగా పరిపాలించడానికి ఎటువంటి అలవాట్లకి జోలికి వెళ్లకుండా ప్రజల యొక్క క్షేమం కోసమే రాత్రి పగలు, అహోరాత్రులు అంటే రాత్రి పగలు కూడా పాటుపడుతూ ఉండేవాడట. ఆ సుధీరుడికి ఒకే ఒక్క కొడుకు, అతని పేరు సూరజితుడు. సూరజితుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని శస్త్ర విద్యలను అభ్యసించి గొప్ప యోధుడిగా తయారయ్యాడు. సూరసేనుడు ఏం చేశాడు, సూరజితుడు ఒక యుక్త వయసు వచ్చేసరికి అన్ని రకాలైన శాస్త్రమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు అనమాట. అతను చాలా పట్టుదల గలవాడు. రాజ్యభారం మీద పడితే తన తండ్రిని అన్ని విధాలా మించేటట్టుగా కనిపించాడు. ఒకవేళ రాజ్యభారం కానీ ఇతని మీద కానీ పడేటట్టు అయితే తండ్రి కన్నా గొప్పగా చేసేటట్టు కనిపించాడు. ఇలా ఉండగా ఒకనాడు సూరజితుడు అరణ్యానికి వేటకు వెళ్ళి సాయంకాలం వరకు వేటాడి ఇంటికి తిరిగి వచ్చి అలసిపోయి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చిందట. ఇలా ఉండగా ఏం జరిగింది, వేటాడి పాపం అలసిపోయి వచ్చిన రాజకుమారుడు పడుకున్నాడు కదా, పడుకునేసరికి అతనికి ఒక నిద్రలో ఒక కల వచ్చిందంట. ఆ కల ఏమిటో ఇప్పుడు విందాం. ఆ కలలో అతను వేటాడుతూ తన పరివారాన్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు. అలా పోయి అతను ఒక రాజ్యపు సరిహద్దు దాటి పొరుగు రాజ్యపు పొలిమేరలో ప్రవేశించాడు. ఏం జరిగింది, కల్లోనూ అలసిపోయి తన రాజ్యపు సరిహద్దు దాటి పొరుగు రాజ్యం వెళ్ళిపోయినట్టు పొలిమేరలో ప్రవేశించినట్టు కల్లోకి వచ్చింది. అతనికి దగ్గరలో కలకలం వినిపించింది. అతను అటుగా గుర్రాన్ని పోనిచ్చాడు. అక్కడ ఒక అలికిడి వినిపించిందంట. గుర్రాన్ని కల్లో ఎక్కడికి పోనిచ్చాడు. ఒక చోట నేల మీద మేనా ఉన్నది. కొందరు స్త్రీలు దాని సమీపంలో నిలబడి ఉన్నారు. మేనా అంటే పల్లకి అన్నమాట. కొందరు స్త్రీలు ఏం చేస్తారు, దాని దగ్గరగా నిలబడి ఉన్నారు.
మరొక పక్కగా కొందరు భటులు దొంగలతో హోరాహోరీ పోరాడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక మేనా ఉంది. మేనా దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ కొంతమంది భటులేమో దొంగలతో యుద్ధం చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. అది చూడగానే సూరజితుడు కత్తి దూసి దొంగలపైన కళేబడి క్షణంలో వారిని పారద్రోలాడు. అప్పుడు భటులు అతనితో, అయ్యా, మీరెవరో దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని, మా రాకుమార్తెల్ని, పుష్పావతి దేవిని రక్షించారు. మీరు మా రాజుగారిని కలుసుకుంటే వారెంతో సంతోషిస్తారు అన్నారు. అప్పుడు ఏం జరిగింది? కల్లో ఇదంతా జరుగుతుందన్నమాట. ఎవరికి? ఇక్కడ రాకుమారుడికి, సూరజితుడికి. అక్కడ రక్షించాడు, దొంగల నుంచి కాపాడాడు. అయితే ఈ భటులు చెప్పారు, మా రాజుగారిని కలవండి, మా రాణిగారే, మా రాకుమార్తెని పుష్పావతిని మీరు కాపాడారు కనుక మీరు వచ్చి మా రాజుగారిని కలవండి, చాలా సంతోషిస్తారు అని చెప్పారనమాట భటులు. సూరజితుడు అందుకు సమ్మతించి వారి వెంట రాజధానికి వెళ్ళాడు. రాజు సూరజితుణ్ణి, అతని పరాక్రమాన్ని ప్రశంసించి అతను చేసిన సహాయానికి బహుమానంగా అతనికి పుష్పావతినిచ్చి పెళ్లి చేశాడు. కల్లో ఏం జరిగింది? రాకుమార్తెనిచ్చి పెళ్లి చేసినట్టు కలగన్నాడు రాజు. పెళ్ళి అయ్యాక సూరజితుడు తన భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. పుష్పావతి భూలోకరంబ, పువ్వు కన్నా సుకుమారమైనది. అంత సుకుమారిని, అందగత్తెను అతను ఎన్నడూ ఊహించను కూడా లేదు. ఆశ్చర్యంలోనే సూరజితుడికి మెలకువ వచ్చేసింది. అయితే కళ ఇక్కడితో ఎండింగ్ అయిపోయిందనమాట. కల్లో రాకుమారిని చూడగానే అక్కడితో మెలకువ వచ్చేసింది. పుష్పావతి లేదు, అంతా కళ. తాను తన మందిరంలోనే ఉన్నాడు. అతను తన పెళ్లి బాజాలు అనుకున్నవి కోటలో తెల్లవారుజామున వాయించే మంగళ వాయిద్యాలు. అతను కన్నది కళ అయినా అతని బుద్ధికి పుష్పావతి వాస్తవంగానే ఉన్నది. ఆమె ఏ పొరుగు రాజ్యంలోనే ఉండే ఉంటుంది. ఏ విధంగానైనా అతను ఆ పుష్పావతినే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు. అయితే రాకుమారుడు ఏమనుకుంటున్నాడు? పుష్పావతి అనే అమ్మాయి నిజంగానే రాకుమార్తె ఉన్నది, తను ఎలాగైనా నేను చూసి తన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. అందుచేత అతను కాలకృత్యాలు తీర్చుకుని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి తాను కలలో ఒక అపురూప సౌందర్యవతిని చూశానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే తను ఏం చేశాడు? తన పనులన్నీ ముగించుకుని తన తండ్రి గారైన రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట. కల్లో ఒక అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను అని చెప్పాడు. జ్ఞాని అయిన సుధీరుడు తన కొడుకుతో, నాయన, ఈ ప్రపంచంలో అందము ఆనందము అన్నవి చాలా అశాశ్వతమైనవి. క్షత్రియుడికి ఉన్నది ఒకటే ధర్మం, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడన్న కీర్తి తెచ్చుకోవటం. అలాంటి కీర్తి అందరికీ సాధ్యమయ్యేది కాదు అన్నాడు. అయితే తండ్రి ఏం చెప్పాడు? అందం అనేది శాశ్వతమైనది కాదు, కీర్తి అనేది శాశ్వతమైనది. క్షత్రియుడు అంటే రాజుకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తిని సంపాదించుకోవటం అని చెప్పాడనమాట. అలా కాదు నాన్నగారు, ఈ పుష్పావతిని నేను మరవటం సాధ్యం కాదు. ఆమె జ్ఞాపకం ఉండగా మరొకతను పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేయలేను అన్నాడు సూరజితుడు. అయితే సూరజితుడు ఏం చెప్పాడు తండ్రితో? ఆమెనైతే మర్చిపోలేను, వేరొకరిని పెళ్లి చేసుకుని అయితే నేను ఉండలేను అని చెప్పేశాడు. తన కొడుకు పట్టుదల ఎలాంటిదో తెలుసు కనుక రాజుగారు, నీకు నచ్చిన కన్యనే వివాహమాడు, ఆమె కోసం ఎంతకాలం పాటు ఎన్ని దేశాలు తిరగవలసి ఉంటుందో చెప్పలేం. అందుచేత నీ ప్రయాణానికి కావలసినవన్నీ అన్నీ తీసుకుని బయలుదేరు అన్నాడు. అయితే ఆ అమ్మాయి దొరకడం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు, పెళ్ళికి ఎంత టైం పడుతుందో తెలియదు కనుక ఆమెను వెతుక్కోవడానికి ప్రయత్నించని చెప్పేసి రాజుగారు కొడుకుతో చెప్పారు. సూరజితుడు కొన్ని ఆయుధాలు తీసుకుని గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేసి ఒక నగరం చేరి అక్కడ పేదరాజు పెద్దమ్మ ఇంట బస చేశాడు. పూర్వం ఎక్కడైనా ఉండాలంటే పేదరాజు పెద్దమ్మ ఉండేది, తన ఇంట్లో ఉండేవారనమాట. సమయం గడపాలి, స్పెండ్ చేయాలి అనుకుంటే ఇంకెక్కడ ఏం ఉండేవి కాదు, ఆ పేదరాజు పెద్దమ్మ ఇంటి దగ్గరే ఉండేవారు. అలాగే సూరజితుడు ఏం చేశాడు? కొన్ని వెపన్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు, కూడా పట్టుకుని వెళ్ళిపోయి ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట్లో ఉన్నాడు. అతడికి వేడి నీళ్ళు స్నానము, మంచి భోజనము ఏర్పాటు చేసింది పేదరాజు పెద్దమ్మ.
రోజల్లా ప్రయాణం చేసిన బడలిక వల్ల అతను నడుము వాల్చుతూనే సుఖనిద్రలో పడ్డాడు. ఆ నిద్రలో తిరిగి మళ్ళీ కల వచ్చింది. ఏం చేశాడు, ఎంత ప్రయాణం చేసి అలసిపోవడం వల్ల పడుకున్నాడు. పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో మళ్ళీ తిరిగి కల వచ్చింది. ఆ కలలో అతను పుష్పావతితో పాటు కొద్ది రోజులు మామగారి ఇంట ఉండి తన దేశానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చే లోపనే అతడి తండ్రి చనిపోయాడు. నగరం అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది. సూరజితుడు తండ్రికి ఉత్తరక్రియలు చేసి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అయితే కళలో ఏం జరిగింది, పుష్పావతితో పాటు కొద్ది రోజులు మామగారింట్లో ఉన్నట్టు తన దేశానికి తిరిగి వచ్చేసాడు. మళ్ళీని తను తిరిగి వచ్చేసరికి తన తండ్రి చనిపోయాడు. నగరం అంతా బాధపడుతున్నట్లు సూరజితుడు తండ్రికి ఉత్తరక్రియలు చేసినట్టు మళ్ళీ తాను రాజ్యాభిషేకం కూడా చేయించుకున్నట్టు మొత్తం అంతా కలకన్నాడు. రాజైన కొత్తలో అతను రాజకార్యాలను కొద్దిగా నిర్వర్తించాడు. కానీ క్రమంగా వాటి మీద అతనికి విముఖతత్వం కలిగింది. అతని మనసంతా పుష్పావతితో నిండిపోయింది. ఆమెకు క్షణం పాటు దూరం కావడం కూడా అతనికి ఎంత బాధగా ఉన్నది. అందుచేత రాజకరపు బాధ్యతలన్నీ క్రమంగా మంత్రుల మీదకే నెట్టి తాను అహోరాత్రులు అంతఃపురంలో తన భార్యతోనే గడపసాగాడు. కల్లో ఏం జరిగింది, మళ్ళీని తన బాధ్యతలు రాజ్యభారం అంతా స్వీకరించాడు. అయితే సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు. తన భార్యతోనే అలా గడుపుతూ ఉండటం వల్ల ఆ బాధ్యతలన్నీ మంత్రుల మీదనే అప్పచెప్పేశాడు అనమాట. రాజ్యపాలన రాజుకు పట్టకపోయేసరికి మంత్రులు తమ ఇష్టం వచ్చినట్లు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. దేశంలో అరాజకం తలెత్తింది. ఆ సంగతి గ్రహించి పుష్పావతి తన భర్తను చాలాసార్లు హెచ్చరించింది. ఇదంతా కల్లోనే జరుగుతుంది రాజుకు అనమాట. అదేం జరిగింది, రాజ్యపాలన సరిగ్గా చేయకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్లు మంత్రులు ప్రవర్తించడం వల్ల దేశంలో అన్యాయం అనేది జరిగేది. ఈ సంగతి గ్రహించింది ఎవరు, తన భార్యను పుష్పావతి గ్రహించి తన భర్తను హెచ్చరించింది. కానీ సూరజితుడు ఆమె భయాన్ని లక్ష్యపెట్టక, మంత్రులు సమర్థులు, వారు మా నాన్న కాలం నుంచి ఉన్నవారే, నాకన్నా పరిపాలన వారికే బాగా తెలుసు అన్నాడు. అయితే ఏం చెప్పాడు ఇక్కడ సూరజితుడు, మంత్రులను నమ్మొచ్చు, వాళ్ళు చాలా మంచివారు, నమ్మకమైన వారు, మా నాన్నగారి కాలం నుండి కూడా ఉన్నారు, అందువల్ల వాళ్ళ ఈ రాజ్యభారం అంతా సరిగ్గా చూసుకోగలరని చెప్పేసి భార్యతో చెప్పేశాడు. రాజ్యంలో అధికారుల అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజలు రాజును శాపనార్థాలు పెట్టసాగారు. దేశంలో దోపిడీలు, హత్యలు పెరిగిపోయాయి. శత్రురాజులు ఇదే సమయం అనుకుని దేశం మీదకి వచ్చారు. ఏం జరిగింది, ఇలా సరిగ్గా రాజ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఏమైంది, శత్రురాజులు పెరిగిపోయి దేశం మీదకి దోపిడీకి, దాడులకి వచ్చేసారనమాట. పుష్పావతి ఇంక సహించలేక తన భర్త దగ్గరకు వచ్చి, నువ్వు ఇలాంటి వాడవని తెలిస్తే పెళ్లి చేసుకోపోవుదును, నీ అంత అప్రయోజకుడు లేడు, ఖజానా ఖాళీ అయిపోయింది, నీ అధికారులు నిన్ను దోచుకున్నారు, ఇప్పుడు నీ దేశాన్ని కొల్లగొట్టడానికి శత్రువులు కూడా వచ్చారు, నీ రాజ్యంలో ఇంత సంక్షోభం జరుగుతుంటే నువ్వు ఆడదానిలాగా అంతఃపురంలోనే కూర్చున్నావు అని నిందించింది. అయితే ఏం జరిగింది, ఇక్కడ పుష్పావతి నిందించిందనమాట. ఈ రాజ్యంలో జరిగే అరాజకాలన్నీ రాజు నిలపలేకపోవడం చేత చూసి, నువ్వు చేతకాని వాడివి, నేను ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకోపోదును అని చెప్పి నిందించింది. సూరజితుడు మండిపడి కత్తి దూసి పుష్పావతి తల నరికేశాడు. ఇదే సమయంలో శత్రు సైనికులు కోటలో ప్రవేశించారు. సూరజితుడు పారిపోతూ ఉండగా శత్రువులు అతన్ని చుట్టుముట్టి చంపేశారు. సూరజితుడు కంగారుగా నిద్రలేచాడు. అంతా కలే. ఏం జరిగింది, కల్లోనూ చంపేశారు. కాడికి సూరజితుడిని శత్రురాజులు చంపేసినట్టు తన భార్యను తనే చంపుకున్నట్టు కలగన్నాడు. వెంటనే నిద్రలోంచి బయటికి లేసేశాడు. అంతా కలే. తాను పేదరాజు పెద్ద ఇంటనే ఉన్నాడు. అతను తెల్లవారుగాని తిరుగు ప్రయాణమై ఇంటికి తిరిగి వచ్చి తండ్రి కుదిర్చిన కన్యని వివాహమాడి, తండ్రి జీవితం ఉండగానే రాజ్యపాలన అంతా క్షుణ్ణంగా నేర్చుకుని తండ్రి అనంతరం చక్కగా రాజ్యపాలన చేయసాగాడు.
అయితే కల్లో జరిగింది అంతా తను గుర్తు ఉంచుకుని వెంటనే వెళ్ళిపోయి తన రాజ్యానికి తండ్రి ఉండగానే రాజ్యపాలన అనేది ఎలా చేయాలో నేర్చుకున్నాడు అనమాట. బేతాళుడి కథ చెప్పి రాజా సూరజితుడు పుష్పవతి కోసం వెతకటం ఎందుకు మానేశాడు? తనకు వచ్చిన కలలోలాగే జరుగుతుందని భయపడ్డా, లేక పుష్పవతి పైన కలిగిన వ్యామోహం నశించిందా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా అంటున్నాడు, సూరజితుడు కళ మూలంగానే సౌందర్య వ్యామోహంలో పడ్డాడు. సౌందర్యం వల్ల కలిగే ఆనందము కీడు కూడా కళలోనే అనుభవించాడు. ఇక పుష్పవతి లభ్యమైన ఆమె నుంచి పొందగలిగిన ఆనందం ఏదీ లేదు. అతను కళలను గురించి భయపడ్డాడు అనుకోవడానికి కారణం ఇది లేదు. అతను పుష్పవతి కోసం వెతకటం మానుకోవడానికి ముఖ్య కారణం అతని తండ్రి మొదట్లో చెప్పిన హితవే. అప్పటికే అతను పుష్పవతిని కలగని ఉండకపోతే తండ్రి చెప్పినట్టే చేసేవాడు. కళల ప్రభావం అయిపోగానే ఆ పనే చేశాడు అన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? పుష్పవతి అనేది కలలో కలగన్నాడు, కానీ అతను కలలో మళ్ళీ అదే పుష్పవతిని తను చంపడం, రాజ్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా కలలోనే అనుభవించాడు. అంటే అందం వల్ల ఎంత ప్రమాదం ఉందో అలాగే కళలో మంచి జరిగింది, కీడు రెండింటినీ గ్రహించుకున్నాడు. కాబట్టి కళలు అనేవి దాన్ని అనుసరించకూడదని అనుకుని తన తండ్రి చెప్పిన విధంగానే రాజ్యపాలన చేస్తూ తన తండ్రిని చూసిన అమ్మాయినే తన తండ్రి ఎవరినైతే చూసి వివాహం చేశారో ఆ అమ్మాయితోనే ఉండసాగాడనమాట. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.